ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని దేశాలు వారి స్వప్రయోజనాలపై దృష్టి సారించి ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. ఈ దిశలోనే పౌరులు కూడా దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు తమ స్వార్థాన్ని వీడి ముందుకు రావాలని కోరారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో 2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం 20వ విడత పీఎం కిసాన్ నిధులు 20,500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మోదీ చెప్పారు. ప్రభుత్వ దృఢ సంకల్పానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధే నిదర్శనమన్న ప్రధాని కాంగ్రెస్ నేతలు అసత్యాలతో ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మోదీ ఆక్షేపించారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఉగ్రవాద శిబిరాలను దెబ్బతీశామనే వాస్తవాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. రైతును రాజుగా చేసేందుకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెనుకాడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగుకు సాంకేతికతను అనుసంధానించి రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో విడుదల చేయగా మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి ఎల్ఈడీ తెరపై సీఎం వీక్షించారు. తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కర్షకులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు. జగన్ను చూసి రప్పారప్ప అంటూ నరకడం నేర్చుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళను అసభ్యంగా దూషించిన వారిని జగన్ సమర్థిస్తున్నారని దుయ్యబట్టారు. పర్యటనల పేరుతో జగన్ సృష్టిస్తున్న అరాచకాలను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన ముగించుకుని మలేషియా చేరుకున్నారు. ఇవాళ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి కౌలాలంపూర్లో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి మలేషియాలో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. స్థానిక అధికారులతో కలిసి వరద నివారణ చర్యలు, అర్బన్ డెవలప్మెంట్, ఐకానిక్ స్కై స్కోపర్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్, పిరమిడ్ మాల్, కన్వెన్షన్ సెంటర్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం మలేషియా పరిపాలన రాజధాని పుత్రేజయలోని ప్రభుత్వ పాలనా భవనాల నిర్మాణాలు, మౌలిక వస్తువులు, టెక్నాలజీ పార్కులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కాలిపోయిందని ఢిల్లీలో జరిగిన వార్షిక న్యాయ సదస్సులో విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారని అన్నారు. మరో 15 సీట్లు రాకపోయి ఉంటే మోదీ ప్రధాని కాకపోయేవారని పేర్కొన్నారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలు పంచుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందన్న రాహుల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైన అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. 4 నెలల వ్యవధిలోనే మహారాష్ట్రలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయిందని వివరించారు. 4 నెలల్లోనే అంత వ్యత్యాసం ఎలా వచ్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో లోపాలను మహారాష్ట్ర ఎన్నికల్లోనే గుర్తించామన్న కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ఎన్నికలు అయ్యాక కొత్తగా 1 కోటి ఓట్లు చేరాయని ఆరోపించారు. కొత్తగా చేరిన ఓట్లలో అధిక భాగం బీజేపీకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీకి మద్దతుగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో దళితులు, ఆదివాసుల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు ఎన్నికలు గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్ అని వివరించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న రేవంత్ రెడ్డి 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో 1 నుంచి 50 వరకు అంకెలు రాసిన ఆయన ఇవి అంకెలు కావు, సీఎం ఢిల్లీకి చేసిన నిరంతర ప్రయాణానికి సంబంధించిన చరిత్ర అని పేర్కొన్నారు. హస్తినయాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తెలంగాణను ఫైల్స్తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్నారని అన్నారు. 20 నెలల పదవీ కాలంలో రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ వెళ్లారన్న కేటీఆర్ సీఎం ఢిల్లీ పర్యటన తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కాకుండా వాటిని పణంగా పెట్టేందుకు అని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం, ఢిల్లీకి పోవడం, ఖాళీ చేలతో తిరిగి రావడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. గురువుకు నీటి హక్కులు బహుమతిగా ఇచ్చిన రేవంత్ తెలంగాణ సంపాదనతో ఢిల్లీ బాసులకు కోట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ అని విమర్శించారు. తెలంగాణను పాలించే సీఎం కావాలి కానీ ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ కాదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ తక్షణమే ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఉందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నారని ఆరోపించారు. బీసీల సంక్షేమంపై బీజేపీ మాత్రమే ఆలోచిస్తుందన్న రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. మొత్తం 21 ఎకరాల్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన నిర్మాణ డిజైన్లపై సిఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణ చర్చించారు. మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న ఆయన ఇకపై తాను తీయబోయే సినిమాల్లో మంచి సందేశాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహాంతం గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. పశువుల కొట్టలో దూడపై దాడి చేసిన చిరుత దాన్ని చంపింది. ఈ ఘటనపై స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రులు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వీలైనంత త్వరగా చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా ఆపరేషన్ అఖాల్ పేరుతో భద్రతా బలగాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. గత రాత్రి కుల్గాం జిల్లాలోని అఖాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. జూలై 28న ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. పూంచ్లోని నియంత్రణ రేఖ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో 2 ఉగ్రవాదులను జూలై 31న హతమార్చింది. ఈ వారంలో 6 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈసీ వెబ్సైట్లోకి ఎపిక్ నంబర్ నమోదు చేస్తే తన పేరు కనిపించడం లేదని తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు లేకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలనని ప్రశ్నించారు. పట్నాలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారి తన వద్దకు వచ్చి ఫామ్ తీసుకెళ్లారని తెలిపారు. అయినా తన పేరు ఓటరు జాబితాలో లేదని అన్నారు. బీహార్ వ్యాప్తంగా 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ఈసీ తమకు పంపిన ముసాయిదా ఓటరు జాబితాలో ఎక్కడా ఓటరు చిరునామా, పోలింగ్ బూత్ నంబర్, ఎపిక్ నంబర్లు లేవని తేజస్వి యాదవ్ తెలిపారు. ఫలితంగా ఓటరు జాబితా నుంచి ఎవరి పేరును తొలగించారో గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు. తేజస్వి యాదవ్ ఆరోపణలను ఈసీ ఖండించింది. ముసాయిదా ఓటరు జాబితాలో తేజస్వి యాదవ్ పేరు ఉందని స్పష్టం చేసింది. పాత ఎపిక్ నంబర్ ద్వారా తేజస్వి యాదవ్ వెబ్సైట్లో తనిఖీ చేసి ఉంటారని వివరించింది. బీజేపీ నూతన సారథి ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాతే నూతన జాతీయ అధ్యక్షుడి పదవికి ఎన్నిక ఉండనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ పార్టీ వర్గాలు పేర్కొన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందే నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందని ఆ కథనాలు తెలిపాయి. ఇప్పటికే కొంతమంది పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా 2019 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం 2024 జూన్తో ముగిసినప్పటికీ కొత్త సారథి ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం పొడిగించింది.